మీ పేరు? నా పేరు రమణ బాబు. ఎక్కడ ఏ ఏరియాలో మీరు ఉంటారు? నేను ఈ రోడ్డు చివరిలో గంగానమ్మ గుడి ఉంది, అక్కడ నుండి 2వ బిల్డింగ్ లో ఉంటాను బాబు. పైన మా పిల్లలు ఏమన్నారంటే జడిసిపోయారు, ఈ వరదకి జడిసిపోయి అటు మధురనగర్ రమ్మన్నారు. గులాబీ తోట వెళ్ళాం. వాళ్ళు కూడా ఖాళీ చేసి వైజాగ్ వెళ్ళిపోతున్నారు. సరే మేము వెళ్ళిపోతున్నాం అంకుల్ అంటే, సరే నేను కూడా వచ్చేస్తున్నాయా, నేను మా ఇంటికి వెళ్ళి చూసుకొని వస్తాను, 4 రోజులు అయింది కదా. ఒకటి. రెండోది ఫుడ్ బాగానే దొరుకుతుంది, వాటర్ బాగానే దొరుకుతుంది, కానీ లీటర్లు ఇప్పుడు ఒక కేసుకి 24-26 వస్తాయి. ఒక కేసు నెత్తిన పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఇదిగోండి ఇది తాగండి, ఈ లీటర్ బాటిల్ తాగండి అని ఇవ్వట్లేదు ఎవరు. దాన్ని కొద్దిగా మీరు కంట్రోల్ చేయగలిగితే ఇక మనకి ఇదేం లేదు. చంద్రబాబు నాయుడిని అనకూడదు, కానీ మేము బతికున్నంత వరకు గుర్తుపెట్టుకునే ఉంటాం. పెద్దయినా ముఖ్యంగా వరదొచ్చిన కాడ నుంచి ప్రతి పూట మీకు ఫుడ్ అందిందా? అందిందయ్యా, అందింది. కానీ ఏంటంటే పైకి రాలేకపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కింద నుండి ఇలా ఇసురుతున్నారు, క్యాచ్ చేసుకుంటున్నాం. మా ఇదంతా ఇద్దరము, మా ఆవిడే నేను, 2 ప్యాకెట్లు అయితే 2 రోజులు సరిపడుతుంది. అంటే మీ పిల్లలందరూ వెళ్ళిపోయారా అంటా ఉన్నారు. ధైర్యంగా మీరు ఉండడానికి కారణం ఏంటంటారు? అసలు ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ ఏరియాలో ఉన్నోళ్ళు మొదటి నుండి బయటికి వెళ్ళలేక, కృష్ణలంక వెళ్ళాం అనుకోండి ఎవరో ఒకరు చూస్తారు, కానీ కృష్ణలంక మేము వెళ్ళాం. మాకున్నది ఇక్కడే స్థిరాస్తులు, కానీ రాజీనగర్లో కానీ కంట్రీకి లేదు రాజీనగర్, ఓల్డ్ రాజీనగర్, ఇవన్నీ మా స్థిరాస్తులు ఉన్నాయి. అంటే వరద వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రాంతంలో ఎలాంటి సహాయ సహకారాలు అందించడంలో ముందున్నారు? అసలు ముందే ఉన్నారయ్యా, వారిని తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. ఈసారి కూడా అనకూడదు, కానీ ఇంకొక 50 సంవత్సరాలు అయినా సరే ఆయన అలాగే ఉంటాడు, ఆయన పేరు అలాగే ఉంటుంది. మరొకవైపు జగన్ గారు ఏమో పూర్తిగా వైఫల్యం చెందింది, అన్నం కూడా పెట్టలేకపోతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చెప్పారా? చెప్తారు అయ్యా, చెప్తారు. పెట్టినోడు ఎన్ని రకాలుగా అయినా చెప్తాడు, పెట్టినోడే చెప్పడం. అది ఏంటి మరి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీ వీధి నుంచి వెళ్ళారు ముందుకి, నిన్న కూడా చాలాసార్లు తిరుగుతా ఉన్నారు, బోట్ల మీద తిరుగుతా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అసలు? 25 కిలోమీటర్లు ఆయన పుక్ లైన్ మీద వచ్చాడంటే రికార్డ్ బ్రేక్ 77 సంవత్సరాల్లో. ఈ రోజుకి చెక్కి చెదరని ధైర్యంతో తిరుగుతున్నారు. చాలు. చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? పర్వాలేదు సార్, అందరికీ భోజనాలు బాగా పంపిస్తాను, చాలా ఎక్కువ కూడా పొందుతాను. పోలీసులు ఉన్నారు. అంటే ఏమేమి వస్తున్నాయి, ఏంటి? భోజనం, పులిహార, ఈ అన్నం ఇస్తున్నారు. సేఫ్ సైడ్గా జనాలను కూడా తీసుకెళ్ళి పడవల మీద తీసుకొస్తాను. వాళ్ళు ఏదో డబ్బులు అడిగని చెప్పి పడవల మీద సీరియస్ అయిన ఆఫీసర్లు అందరూ బాగా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉన్నారు? 20 కిలోమీటర్లు పొక్కినలో వెళ్ళి జనాల లోపల మునిగిన కూడా పలకరించి వాళ్ళకి ఏం కావాలి నేనున్నా అని భరోసా ఇచ్చిండు. మరి జగన్మోహన్ రెడ్డి ఏమొచ్చి ఆయన సంగతి నాకు తెలుసు సార్, నేను చూడలేదు. వీళ్ళు వచ్చింది నేను చూశాను. ఆయన మాట అంటున్నాడు, ఇక్కడ సరిగ్గా పని చేయట్లేదు అని చెప్పేసి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని స్పష్టంగా సార్ అంటారు ఆ మాట, ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు? మనం సాయం చేసే మనిషి కావాలి, కానీ ఈ ఆపదలు ఆదుకున్నా అంటే సింగనగర్లో మునిగిపోయింది. వీళ్ళు చంద్రబాబు వాళ్ళు వాళ్ళందరూ వచ్చిండ్రు. పోలీసు శాఖలు అసలు ఒప్పుకోవటం ఆయన, మీరు పోవాలి, దిగాలి, పని చేయాల్సిందే, రక్షించాల్సిందని అడుగుతాను. ఇంకంతకంటే ఏం చెప్తారు ఆయన? మరి ఆ వయసులో 70 సంవత్సరాలు దాటిపోయి ఆయన పొక్కిలో హెలికాప్టర్ మీద తిరిగిండు, రోజు రౌండ్ వేసిండు. ఎవరు ఏమైందో అందలేదని చెప్పి పొక్కిలో పోయిన 20 కిలోమీటర్లు. మరి అంత వయసులో పోవాలని అవసరం ఉంది ఆయనకు చెప్పి? ప్రజల మీద అభిమానం ఉండబట్టి కదా. అంటే మీకు 3 పూట్ల ఫుడ్ కానీ ఇంకా పాలు అటువంటి పొద్దున పూట తీసుకొచ్చేస్తాను పాలు. ఆయన దేవుడి దయ వల్ల ఆయన కొన్ని నెలలు బతకాలని మేము కోరుకుంటున్నాం. ఏ ఇబ్బంది పెట్టలే అందరినీ. 600 కూడా పోయి లోపలికి పోయి పలకరించి వస్తాడు. ఇతరులు ముసళ్ళు సేఫ్ సైడ్ తీసుకొస్తాడు. అలాంటి 70-60 సంవత్సరాలు కూడా ఏంటి మీ పరిస్థితిని అడుగుతాను, డైరెక్ట్ వచ్చి అడుగుతాను. ఆయనకి 74 సంవత్సరాల వయసు ఉంది. మరి మాకు 67 ఇంకేముంది. కానీ ఆయన మాత్రం అంటే పైన చూస్తే మనుషులు అందలేదని 20 కిలోమీటర్లు జేసీబీలు వెళ్ళిండి ఆయన. మరి రికార్డు బ్రేకా కాదా? ఇంత లోతు నీళ్ళల్లో నిలబడి కూడా వాళ్ళందరూ సహకరించారు. నేనున్నా, మీరు భయపడద్దని. ఇంకంతకాలం ఇంకేం ఇప్పుడు అంతా బాగానే ఉంది. దేవుడి దగ్గర నీళ్ళు కూడా తగ్గిపోయినాయి కొద్దిగా. మీరు సింగనగర్ దగ్గర రామకృష్ణాపురం అండి, ఇది రామకృష్ణాపురం.
ఇప్పుడు 5వ నగర్ ఉంది, అక్కడ ఇల్లు ఉంది, నాకు పిల్లలు ఇక్కడ ఉన్నారు. నేను నా ఇల్లు మునిగిపోయింది. 6-7 ఇంజన్లు పెట్టిండ్రు, నీళ్లు కొట్టిస్తున్నాడు మొత్తం. అప్పుడు వచ్చిన ఊరు కాలం అంతా మా ఇంటి పక్క నుంచి వస్తుంది. అది మూపిచ్చిండు, జేసీబీలు గీసులు అన్ని పెట్టేసిండ్రు, అన్నీ అయిపోయినాయి, లాగుతున్నాయి నీళ్ళు. సరే, థ్యాంక్స్ సార్.